shop owner has bought in the Santa or in any Raitu Bazaar. एक ही जाते हैं ठीक है? Those type of plastics are known as thermosetting plastics. Comparison, there are 3 types. Up, down, right, left. I am not inferior to anyone. We are Clarus. You are top on the Everest. Congratulations. I want to be a leader. హాయ్ స్వేరోస్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు బాగున్నారా? నా పేరు మౌనిక. నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఇప్పుడు నేను మీకు ఒక వ్యాసం చెప్పబోతున్నాను. అదేంటో అంటే సుభాషిత పద్యాలు విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణానికి సోపానాలు. ముందుగా సుభాషితాలు ఏంటో తెలుసుకుందాం. సుభాషితాలు సు అనగా మంచి, భాషితాలు అనగా మాటలు. మన తెలుగు సాహిత్యంలో నీతిని ప్రబోధక సుభాషితాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ అర్థమైన రీతిలో నీతిని ప్రబోధించే సుభాషితాలు, ముఖ్యంగా వేమన, సుమతి. మామూలు మాటల్లోన మహోన్నత భావాలను వ్యక్తపరిచే ఈ పద్యాలు మనందరం తేలికగా నేర్చుకోగలిగే పద్యాలు, అందరికీ వివరంగా అర్థమయ్యే పద్యాలు. అలాగే ప్రతి పద్యం గొప్ప నీతిని ప్రబోధించేదిగానే ఉంటుంది. విద్యార్థికి ఈ సుభాషిత పద్యాలు ఎంతో అవసరం. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణానికి నిలుస్తున్నాయి. అందరం ఈ పద్యాలు తేలికగా నేర్చుకోగలుగుతాం. అలాగే ఈ పద్యాల వల్ల మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ పద్యాలు చెప్పుకుందామా? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? సరే, మొదటి పద్యం ఏందో చూసుకుందామా? మొదటి పద్యం అందరూ ఇప్పుడు ఇందులో చూపిస్తా, చూడండి. అనగననగా రాగా మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చెప్పుకుందామా? అనగననగా రాగా మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. దీన్ని మనం రావిత్తంలో పాడుకుందామా? అనగననగా రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ పాడుకుందామా? అనగననగా రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం పాడుకున్నాం కదా, దీని భావం ఏందో తెలుసుకుందామా? రాగంలో నైపుణ్యం పెరగాలంటే అనేక పర్యాయాలు అంటూ ఉండాలి. వేప తింటూ తింటూ ఉంటే తీయగా రుచిస్తుంది. ఏ పనైనా సాధన చేస్తూ ఉంటేనే ఈ ప్రపంచంలో ఫలితాలు వస్తాయి. విద్యార్థి పుస్తకంలోని జ్ఞానం మస్తకంలోనికి తెచ్చుకోవాలి. మంచి పంట తీయాలంటే వ్యవసాయదారుడు భూమిని బాగా దున్నాలి. ఉద్యోగంలో ఉన్నత స్థానం అధిరోహించాలంటే బాగా పరిశ్రమించాలి. ఇప్పుడు ఈ పద్యం విన్నారు కదా సేరోస్, అందరికి అర్థమైందా? మళ్ళీ చెప్పుకుందాము. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? అనగననగా రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అందరికి అర్థమైంది కదా? దీని భావం కూడా తెలుసుకున్నారు కదా? అంటే మనము రోజు పాడుతుంటేనే ఆ రాగం నైపుణ్యం పెరుగుతుంది, అంటే మనం వృద్ధి చెందుతాం పాట. అలాగే మనం మొదటిసారి వేప తిన్నట్లయితే అది చేదుగా ఉంటుంది, కానీ రోజు తింటే అది మన నోటికి అలవాటై తీయగా ఉంటుంది. అలాగే మనం పనులు ఏదైనా చేస్తాం, అందులో సాధనం ఉంటేనే పనులు సమకూరుతాయి. సాధనం లేని పనులు సమకూరుతాయా? కూరవు. అందుకనే సాధనం ద్వారా పనులు సమకూరుతాయి. ఇప్పుడు మొదటి పద్యం అందరికి అర్థమైంది కదా స్వేరోస్? అందరికీ వినడానికి శ్రద్ధగా ఉందా? సరే, ఇంకో పద్యానికి వెళ్దామా? అందరు రెడీగా ఉన్నారా? ఇంకో పద్యం చెప్పుకుందాం. అనువు గాని చోట నదికుల మనరాదు,
కొంచెమైనా నదియు గొదవగాదు కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చదువుకుందామా. అనువు గాని చోట నదికుల మనరాదు కొంచెమైనా నదియు గొదవగాదు కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు రాగయుక్తంలో పాడుకుందామా. అనువు గాని చోట నదికుల మనరాదు కొంచెమైనా నదియు గొదవగాదు కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం చూసారు కదా, మళ్ళీ పాడుకుందామా. అనువు గాని చోట నదికుల మనరాదు కొంచెమైనా నదియు గొదవగాదు కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం పాడుకున్నాం కదా, దీని భావం ఏంటో తెలుసుకుందామా. వీలు కాని చోట మేము గొప్పవాళ్ళమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చిన్నబోయినా కానీ అది తక్కువ అనుకోరాదు, తగ్గిపోయినట్లు కాదు. పర్వతం అద్దంలో కొద్దిగా చిన్నగానే ఉంటుంది కదా, ఎవరి ఉన్న సాయి వారిది. అయితే కొన్ని ప్రదేశాలలో తాము గొప్పవాళ్ళమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ విధంగా మెలగాలో అక్కడ అలా మెలగాలి. అద్దంలో కొండ చిన్నదిగా ఉన్న విధంగా ఒదిగి ఉండాలి. సమయం వచ్చినప్పుడు తన అసలు రూపం చూపించాలి. ఎక్కడ ఎలా ఉన్నా స్వాభిమానంతో జీవించడం ముఖ్యం. ఇప్పుడు ఈ పద్యం అందరూ విన్నారు కదా స్వేరోస్, అందరికి అర్థమైందా? దీని భావం ఏంటో మీకు అర్థమవుతుందా స్వేరోస్? ఇది ఎక్కడ మనం వీలుగాని చోటలా మేము గొప్ప వాళ్ళమని అనుకోవద్దు. మనం గొప్ప అని వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనం గొప్పలు చెప్పుకోవద్దు. ఎలాగంటే మనం కొండ చూసినట్లయితే పెద్దగా ఉంటుంది, కానీ అద్దంలో చూస్తే చిన్నగా ఉంటుంది. అందుకనే మనము మన స్థాయి మనకేందో తెలుసు, మనము అవసరం వచ్చినప్పుడు మనది ఏందో చూపించుకోవచ్చు. కాబట్టి మనం ఎవరితోటి ఎలాగా మెలగాలో అలాగా ఉండాలి. ఇప్పుడు ఈ పద్యం అర్థం అయింది కదా స్వేరో, ఇంకో పద్యానికి వెళ్దామా. కాని వాని తోడ కలిసి మెలుగుచున్న కాని వానిగానే కాంతురవని తాటి క్రింద పాలు త్రాగిన చందమో విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చదువుకుందామా. కాని వాని తోడ కలిసి మెలుగుచున్న కాని వానిగానే కాంతురవని తాటి క్రింద పాలు త్రాగిన చందమో విశ్వదాభిరామ వినురవేమ. దీన్ని రాగయుక్తంలో పాడుకుందామా. కాని వాని తోడ కలిసి మెలుగుచున్న కాని వానిగానే కాంతురవని తాటి క్రింద పాలు త్రాగిన చందమో విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ పాడుకుందామా. కాని వాని తోడ కలిసి మెలుగుచున్న కాని వానిగానే కాంతురవని తాటి క్రింద పాలు త్రాగిన చందమో విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం చదువుకున్నాం కదా, దీని భావం ఏందో తెలుసుకుందామా. చెడ్డవానితో స్నేహం చేసి సన్నిహితంగా ఉండి అతని వెంబడే తిరుగుతూ ఉన్న వానిని ఈ లోకం చెడ్డవానిగానే చూస్తుంది. మనందరికీ తెలుసు కదా, చెడ్డవారితో తిరిగితే మనము మంచి వాళ్ళం అనుకుంటారా, చెడ్డవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్ళం లాగానే అనుకుంటారు. కానీ ఎవ్వరు మంచి వాళ్ళు మాత్రం అనుకోరు. చూసుకుందామా భావం. చెడ్డవానితో స్నేహం చేసి సన్నిహితంగా ఉండి అతని వెంబడే తిరుగుతున్న వానిని ఈ లోకం చెడ్డవానిగానే చూస్తుంది. ఇది తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగిన తీరే అవుతుంది. అంటే అది తాటి చెట్టు కాబట్టి దాని కింద కూర్చొని పాలు త్రాగుతున్న వారిని పాలు త్రాగుతున్నారని అనుకోరు, కళ్ళు త్రాగుతున్నారు అని భావిస్తారు. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళ వెంట తిరగరాదు. సాధ్యమైతే చెడ్డవాళ్ళను మంచి వాళ్ళగా మార్చాలి. చెడ్డవాళ్ళతో కలిసిమెలిసి ఉండి చెడ్డ పేరు తెచ్చుకోరాదని వారి వెంబడి ఉంటే తాటి చెట్టు కింద పాలు త్రాగిన విధము అవుతుంది. లోకం అనుకోవడం కాదు, తాను కూడా చెడ్డవానిగా మారిపోవచ్చు అనే హెచ్చరిక కూడా ఉంది. దీనికి అర్థమైందా స్వేరో భావం? అంటే చెడ్డవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్ళం అవుతాం. ఇప్పుడు చెడ్డవాడి వెంబడి మంచివాడు ఉన్నాడు, ఇప్పుడు చెడ్డవాడి వెంబడి మంచివాడు తిరుగుతుంది కాబట్టి చెడ్డవాడి లక్ష్యం మంచివాడికి వస్తాయి. కాబట్టి మంచివాడిని కూడా చెడ్డవాడే అనుకుంటారు. ఎలాగంటే తాటి చెట్టు మీ అందరికి తెలుసా స్వేరోస్? తాటి చెట్టు ఏమిస్తుంది మనకి? కళ్ళునిస్తుంది. ఆ కళ్ళు మనం తాటి చెట్టు కింద పాలు తాగుతున్నామంటే ఎవరైనా నమ్ముతారా?
నమ్మరు. ఎందుకంటే తాటి చెట్టు కింద కళ్ళు తాగుతారు కాబట్టి మనం పాలు తాగుతున్నామంటే కూడా ఎవ్వరు నమ్మరు, ఈ లోకం నమ్మరు, ఎవ్వరు నమ్మరు. అందుకనే చెడ్డవారితో స్నేహం చేస్తే ఏ విధంగా అవుతుంది, తాటి క్రింద పాలు త్రాగిన విధంగా అవుతుంది. ఇప్పుడు అందరికి అర్థమైందిగా స్వేరో. ఇంకో పద్యానికి వెళ్దామా. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చదువుకుందామా. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. దీని పద్యం తెలుసుకున్నాం కదా, భావం తెలుసుకుందామా. ఇనుము ముక్కలైన ఒక్కసారి కాకపోయినా రెండోసారి మూడోసారి అయినా వేడి చేసి ఒక క్రమ పద్ధతిలో దానిని గట్టిగా అతకవచ్చును. కానీ మనసు ముక్కలైతే మరి కలిపి ఉంచడం కష్టం. మనసును విరగకుండా మస కుటుంబంలోని అందరూ మృదువుగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యం. ఇంటిని స్వర్గసీమగా మార్చుకోవాలంటే మనసు విరగకుండా ప్రవర్తించాలని యోగి వేమన్న సందేశం. అంటే మనకి ఇనుము అంటే తెలుసు కదా స్వేరోస్, ఇనుము అంటే ఒక వస్తువు. ఆ ఇనుము మనకి ముక్కలైతే దాన్ని వేడి చేసి ఒక క్రమ పద్ధతిలో అతికించవచ్చు. అదే మన మనసు విరిగితే మాత్రం అతికించగలుగుతామా? అతికించలేము. ఎందుకంటే మనసు ఒక మనిషికి భాగం. ఆ మనసును విరిగిపోతే మనం అతికించలేము. ఇనుము అంటే ఒక వస్తువు, అది ఇరిగిపోయినా కానీ దాన్ని కాల్చి మళ్ళీ అతికించవచ్చు. కానీ మనసు విరిగితే అతికించలేము. అందుకని ఇతరుల మనసు నొప్పించినట్టు మాట్లాడదు. ఇప్పుడు అర్థమైంది కదా సార్ ఈ భావం. ఇందులో ఏం తెలుసుకున్నారు? ఇతరుల మనసు నొప్పించి మాట్లాడదు, అందరితోటి మంచిగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా. దీన్ని బట్టి మీరు అందరు పాటిస్తారా? సరే, ఇంకో పద్యానికి వెళ్దామా. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదం బొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాద. ఇంకొకసారి చదువుకుందామా. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదం బొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాద. దీన్ని రాగయుక్తంలో పాడుకుందామా. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదం బొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాద. మళ్ళీ పాడుకుందామా. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదం బొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాద. దీని భావం ఏంటో తెలుసుకుందామా. అందరు శ్రద్ధగా వింటున్నారా స్వేరోస్? దీని భావం ఏంటో తెలుసుకుందాం. ఓ మహారాజా, ధనము విద్య వంశమును అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని అంటే అహంకారాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి. మనిషి ఎంత విద్య ధనం సంపాదించినప్పటికీ గర్వం పొందకూడదని అంతరార్థం. ఇప్పుడు ఈ భావం తెలిసిందా స్వేరోస్? అంటే మనము ధనము విద్య ఎంత ఉన్నా కానీ మనకి అహంకారం కలగొద్దు. ఒకవేళ అది చెడ్డ వాళ్ళకి అహంకారం ఉంటుంది, వాళ్ళకి పొగరు ఉంటుంది, ఏంటంటే ధనము విద్య ఉందని. అదే మంచి వారికి ఉన్నట్లయితే అది ఎలా అనిపిస్తుంది? వాళ్ళు మంచి వినయాన్ని సాధిస్తారు. అందుకనే మనకి విద్య ధనము రెండు ఉన్నప్పటికీ మనకి అహంకారం పొందకూడదని కవి వేమన్న సందేశం. ఇప్పుడు అర్థమైంది కదా స్వేరో. ఇప్పుడు ఇంకో పద్యానికి వెళ్దామా. తనువును విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే ఎదిప. మళ్ళీ చదువుదామా. తనువును విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే ఎదిప. ఇప్పుడు రాగయుక్తంలో పాడుకుందామా. అందరు శ్రద్ధగా ఉన్నారా? సరే, రాగయుక్తంలో పాడుకుందాం. తనువును విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే ఎదిప. మళ్ళీ పాడుకుందామా. తనువును విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు
విను ఎన్ని ఉపాయములను వెడలునే ఎదిప. దీని భావం ఏంటో తెలుసుకుందామా మరి? శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటికి తీయవచ్చు. అవునా? శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటికి తీయవచ్చు. కానీ మనసులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకు రావు. ఎందుకంటే మన శరీరంలో బాణాలు నాటుకున్నట్లయితే ఏదో ఉపాయంతో వాటిని బయటికి తీయవచ్చు. కానీ మనసులో నాటుకున్న మాటలు బయటికి తీయగలుగుతామా స్వేరోస్? తీయలేం. ఎందుకంటే అవి మనసుకి తగిలినట్టు మాటలు మనం బయటికి తీయలేం. ఇది శరీరం నుంచి బయటికి బాణాలు తీయవచ్చు. కానీ మనసుకు నాటిన మాటలు మనం బయటికి తీయలేం. మన మనసుకి నొప్పించేటట్టు మాటలు ఎవ్వరు మాట్లాడదు. అందుకనే అందరితో మంచిగా ఉండాలి, మనం వారితో మంచిగా ఉండాలి, వారు మనతో మంచిగా ఉండాలి. అప్పుడే ఇద్దరు మంచిగా ఉంటారు. అప్పుడే మనకి మనసుకు నొప్పించిన మాటలు ఎవరు మాట్లాడదు. మనం నొప్పించినట్టు మాట్లాడదు, వాళ్ళు కూడా మనకి మనసు నొప్పించినట్టు మాట్లాడదు. ఇప్పుడు ఒకవేళ మాట్లాడితే ఏ విధంగా అవుతుంది? శరీరంలో గుచ్చుకున్న బాణాలు తీయవచ్చు, కానీ మనసులో గుచ్చుకున్న బాణాలు తీయవచ్చా? తీయలేం. అందుకనే మనసుకి తగిలినట్టు మాటలు మాట్లాడదు. ఇప్పుడు ఈ భావం అర్థమైంది కదా స్వేరోస్? ఇంకో పద్యానికి వెళ్దామా? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? ఇంకో పద్యానికి వెళ్దాం. ముందుగా చదువుకుందాం. సద్గోష్ఠి సిరినొసంగును సద్గోష్ఠి కీర్తి బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠి యొనగూర్చును సద్గోష్ఠి పాపములను జంపు కుమార. మళ్ళీ చెప్పుకుందామా? సద్గోష్ఠి సిరినొసంగును సద్గోష్ఠి కీర్తి బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠి యొనగూర్చును సద్గోష్ఠి పాపములను జంపు కుమార. దీని భావం తెలుసుకుందామా? ఓ కుమార, సత్పురుషులతో కూడిన సభలో ఉన్న ఎడల కీర్తి ప్రతిష్టలు కలుగును. వారితో జరుపు సంభాషణలు తృప్తి ఇచ్చును, సంపదలు ఇచ్చును, పాపములను తొలగించును, నలుగురిలో గుర్తింపు కలుగును. ఇక్కడ సద్గోష్ఠి అంటే ఎవరో తెలుసా స్వేరోస్? సత్పురుషులు అంటే మంచివారు. మంచివారితో మనము వారితో మంచిగా ఉంటే మనకేం ఏ లక్షణాలు వస్తాయి? మంచి లక్షణాలు వస్తాయి. అలాగే వారితో జరుపు సంభాషణలు తృప్తిగా ఇచ్చును, సంపదలు ఇస్తాయి. మంచివారితో ఉంటే ఏమో కలుగుతాయి? సంపదలు కలుగుతాయి. అలాగే మనం చేసిన పాపాలు కూడా అన్ని తొలగిస్తారు. అందుకనే ఇతరులతో మనం ఎలా ఉండాలి? మంచి వారితోటి ఉండాలి. మనం మంచి వాళ్ళేం ఉండాలి. మంచి వారితో ఉంటే మన కీర్తి ప్రతిష్టలు అన్నీ పెరుగుతాయి. అలాగే వారితో ఉన్నప్పుడు మనకు కూడా మంచి లక్షణాలు వచ్చి వారిలాగానే మనము మంచిగా జీవిస్తాం. అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే మనకి ఈ సమాజంలో మంచి పేరుని కలిగిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా స్వేరోస్? ఇంకో పద్యానికి వెళ్దామా? అందరూ శ్రద్ధగా ఉన్నారా వినడానికి? సరే, ఇంకో పద్యానికి వెళ్దాం. లావు గలవాని కంటేను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రావబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. మళ్ళీ చెప్పుకుందామా? లావు గలవాని కంటేను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రావబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఇప్పుడు రాగయుతంలో పాడుకుందామా? లావు గలవాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రావబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఇంకొకసారి పాడుకుందామా? లావు గలవాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రావబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. దీని భావం తెలుసుకుందామా? కొండంత ఏనుగు కంటే దాని తెలివితేటలతో వశం చేసుకొని దానిపై ఎక్కి తిరుగువాడు బలవంతుడు కదా. అలాగే శరీరం కలవాడి కంటే నైతిక బలము కలవాడు బలవంతుడు. ఇది అర్థమైందా స్వేరోస్ భావం? అంటే కొండంత ఏనుగు కంటే దానిని వశం చేసుకొని దానిపై ఎక్కు తిరుగువాడు బలవంతుడు. మనము లావుగా ఉంటే వాళ్ళు బలవంతుడా? శక్తి ఉంటే బలవంతుడా? కాదు. ఎంత లావుగున్నా ఎంత సన్నగా ఉన్నా కానీ వాళ్ళకి తెలివితేటలు ఉంటేనే శక్తివంతులు అవుతారు. అలాగే బలవంతుడు కూడా అవుతాడు. కానీ లావుగున్నవాడు బలవంతుడా? కాదు. వారికి మంచి తెలివితేటలు అన్నీ ఉంటేనే వాడు రియల్ అయిన బలవంతుడు. ఇప్పుడు అర్థమైంది కదా స్వేరో? ఇంకో పద్యానికి వెళ్దామా? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి?
సరే ఇంకో పద్యానికి వెళ్దాం. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులను మెచ్చునదే కైత వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుదను సుమతి. ఇంకోసారి చదువుదామా. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులను మెచ్చునదే కైత వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుదను సుమతి. దీన్ని ఇప్పుడు రావిత్తంలో పాడుకుందామా. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులను మెచ్చునదే కైత వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుదను సుమతి. ఈ పద్యం విన్నారు కదా, దీని భావం తెలుసుకుందామా. ఇతరులకు వివరించి అర్థమయ్యేలా చెప్పగలగడమే నిజమైన పాండిత్యం. బయట ప్రగల్భాలు కాక యుద్ధంలో నిలవగలిగేవాడే నిజమైన వీరుడు. కవీంద్రులు మెచ్చేదే నిజమైన కవిత్వము. వివాదాలకు దారి తీసే పనే మనుషులకు హానికరము. ఇప్పుడు అర్థమైంది కదా స్వేరోస్. మళ్ళీ భావం చెప్పుకుందామా. ఇతరులకు వివరించి అర్థమయ్యేలా చెప్పగలిగేవారు ఎవరు? నిజమైన పాండిత్యము. అలాగే వారు ఏ యుద్ధంలో గెలిచిన వాడే నిజమైన వీరుడు. అలాగే కవీశ్వరుడు ఉంటాడా, అతను నిజమైన కవిత్వాన్ని రాసి అది మెచ్చువాడే ఎవరు? సుకవీశ్వరుడు. ఇలా మనకి ఎంతో మంది ఉన్నారు. అందుకనే వీరిలాగా ఈ 3 లక్షణాలు మనకు ఉన్నట్లయితే మనం కూడా వీళ్ళలా ఉండి నిజమైన వివేకులు అవుతాం. అర్థమైందా స్వేరోస్? మనం వీటిని పాటిద్దామా. దీన్ని పాటించడం వల్ల మనం మంచి స్వేరోస్గా నిలుస్తాము. ఇప్పుడు అర్థమైంది కదా స్వేరోస్. ఇప్పుడు అందరు శ్రద్ధగా వింటున్నారా? ఇంకో పద్యానికి వెళ్దామా. ముందుగా చదువుకుందాం. సిరిదా వచ్చిన వచ్చును సరసంబగు నారికేల సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి. మళ్ళీ చదువుకుందామా స్వేరోస్. సిరిదా వచ్చిన వచ్చును సరసంబగు నారికేల సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి. ఇప్పుడు పాట పాడుకుందామా స్వేరోస్. సిరిదా వచ్చిన వచ్చును సరసంబగు నారికేల సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. మళ్ళీ పాడుకుందామా. సిరిదా వచ్చిన వచ్చును సరసంబగు నారికేల సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఈ పద్యం అందరు విన్నారు కదా స్వేరోస్. దీని భావం తెలుసుకోవాలనుందా? సరే భావం తెలుసుకుందాం. సంపదలు రావాలనుకుంటే ఎవరి ప్రయం లేకుండానే కొబ్బరికాయలో నీళ్లు వచ్చినట్టే వచ్చును. అలాగే సంపదలు పోవాల్సిన స్థితి ఏర్పడినప్పుడు ఏనుగు మృంగిన వెలగపండు లోపలి గుజ్జులాగానే మాయమగును. అంటే దీనికి అర్థం అవుతుందా స్వేరోస్? సంపదలు రావాలనుకుంటే ఎవరి ఆశ్రయం లేకుండా సంపదలు వస్తాయి. మనము కష్టపడి దాని సంపదలను తెచ్చుకుంటాం. ఎలాగంటే కొబ్బరికాయలో మనం నీళ్లు పోస్తామా? పోయాము. కానీ కొబ్బరికాయల నీళ్లు వాటంతట అవే వస్తాయి. ఆ కొబ్బరికాయల నీళ్లు వచ్చినట్లే మనకు సంపదలు వస్తాయి. అలాగే సంపదలు ఎల్లప్పుడూ మనతోటే ఉంటాయా? ఉండవు. సంపదలు ఎల్లప్పుడూ మనతోటి ఉండవు. అవి ఉన్నప్పుడు ఉంటాయి, పోయినప్పుడు పోతాయి. పోవడం ఎలాగంటే ఇప్పుడు ఏనుగు ఉంటుంది. ఏనుగు వెలగపండు మొత్తం తినకుండా దాని లోపల ఉన్న గుజ్జు మాత్రమే తినగలుగుతుంది. అలాగే మన సంపదలు కూడా ఉన్నప్పుడు ఉంటాయి, పోయేటప్పుడు పోతాయి. అందుకనే ఉన్నప్పుడు సంపదలు ఇతరులకి పంచాలి. ఇతరులకు పంచితే మనకు కూడా మంచి పేరు వస్తుంది, మనకి ఇంకా ఎక్కువ సంపదలు కలుగుతాయి. ఇప్పుడు అందరం ఇట్లా పాటిద్దామా స్వేరోస్? ఈ పద్యాలు అందరికి అర్థమవుతున్నాయా స్వేరోస్? శ్రద్ధగా ఉన్నారా? ఇంకో పద్యానికి వెళ్దామా. సరే ముందుగా చదువుకుందాం. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగ్గు గనికల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. మళ్ళీ చెప్పుకుందామా స్వేరోస్. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగు గనికల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. దీని భావం తెలుసు. దీన్ని పాట యుద్ధంలో పాడుకుందామా స్వేరో? ఇప్పుడు పాట పాడుకుందాం. వినదగునెవ్వరు చెప్పినా
వినినంతనే వేగపడగ వివరింపదగున్ గనికల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. మళ్ళీ ఒకసారి పాట పాడుకుందామా స్వేరోస్? వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగ వివరింపదగున్ గనికల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. ఈ పద్యం అందరు విన్నారు కదా స్వేరోస్? దీని భావం తెలుసుకోవాలని ఉందా? సరే, మనం భావం తెలుసుకుందాం. ఎవ్వరేమి చెప్పినా ముందు ఆ మాటను వినవలేను. వినగానే తొందరపడకుండా నిదానముగా ఆలోచించవలేను. ఆలోచించి సత్య అసత్యములు గ్రహించిన వాడే నిజమైన వివేకవంతుడు. ఇప్పుడు అర్థమైన స్వేరో దీని భావం? అంటే ఎవ్వరేమి ముందు గొడవడినా కానీ వాళ్ళని ముందుగా ఆపాలి. ఆపినాక మంచిగా ఆలోచించాలి. ఆలోచించి అందులో సత్య అసత్య ఈ రెండు గమనించిన వాడే నిజమైన వివేకుడు. అర్థమైందా స్వేరోస్? మనము ముందు గొడవ పడంగానే వాళ్ళకి ఏం తెలియకుండానే పోయి గొడవ పడదు. ముందు అది ఎందుకు గొడవ వచ్చింది ఆలోచించాలి. తర్వాత అందులో సత్య అసత్య రెండు గ్రహించిన వాడే నిజమైన వివేకుడు. అలాగే చేద్దామా స్వేరోస్? ఇప్పుడు అందరికి అర్థమైందా స్వేరోస్? ఇంకో పద్యానికి వెళ్ళడానికి శ్రద్ధగా ఉన్నారా? ఇంకో పద్యానికి వెళ్దామా? సరే. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు జరచు, కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చెప్పుకుందామా స్వేరోస్? వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు జరచు, కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏంటో తెలుసుకుందామా స్వేరోస్? వేరు పురుగుకు ఆశ్రయం ఇచ్చి పచ్చని చెట్టు ఎలా నాశనం అవునో అట్లాగే చెడ్డవానికి ఆశ్రయం ఇచ్చి గుణవంతుడు కూడా నాశనం అగుదుడు. మళ్ళీ ఒకసారి విందామా? వేరు పురుగుకు ఆశ్రయం ఇచ్చి పచ్చని చెట్టు ఎలా నాశనం అవునో అట్లాగే చెడ్డవానికి ఆశ్రయం ఇచ్చి గుణవంతుడు కూడా నాశనం అవుదుడు. ఇప్పుడు అర్థమైందా స్వేరు దీని భావం? అంటే మనము చెట్టును చూసినామా, చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది కానీ పురుగు ఎంత చిన్నగా ఇంతే ఉంటుంది. కానీ ఇంత చిన్న పురుగు చెట్టుకి దగ్గరికి వెళ్ళి మొత్తం చెట్టుని నాశనం చేసింది. అలాగే చెడ్డవాడు చేరి గుణవంతుని చేరుతాడు, చెడ్డవాడు గుణవంతుని కూడా చెడగొడతాడు. అందుకని మనం చెడ్డవాడితో స్నేహం చేద్దామా? చెయ్యదు. ఇప్పుడు వేరు పురుగు చెట్టుని ఎలా నాశనం చేసిందో చెడ్డవాడు మంచివాడిని అలాగే నాశనం చేశారు. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా స్వేరోస్? మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా అన్ని పద్యాలు? అందరు వినడానికి శ్రద్ధగా ఉన్నారా? మళ్ళీ చూసుకుందాం. మొదటి పద్యం తెలుసా స్వేరోస్ అందరికి? సరే, మొదటి పద్యం చూసుకుందాం. అనగా అనగా రాగ మతిశైలుచునుండు, తినగా తినగా వేము తీయనుండు, సాధనము నా పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. దీనికి భావం ఏంటో తెలుసు కదా? మళ్ళీ ఒకసారి పాడుకుందామా? అందరికి ఇంట్రెస్ట్ ఉందా? సరే, మళ్ళీ పాడుకుందాం. అనగననగా రాగమతి శైలుచునుండు, తినగా తినగా వేము తీయనుండు, సాధనము నా పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం విన్నాం కదా స్వేరోస్? అందరు శ్రద్ధగా ఉందా ఇంకో పద్యం వినడానికి? రెండో పద్యం ఏదో తెలుసా స్వేరోస్? అందరు గుర్తుపడతారా స్వేరోస్? రెండో పద్యం చూసుకుందాం. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెమైనా నదియు గొదవగాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒకసారి మనము ఇది రావిత్తంలో పాడుకుందామా? అందరికి శ్రద్ధగా ఉందా? సరే, మనం రావిత్తంలో పాడుకుందాం. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెమైనా నదియు గొదవగాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అందరికి తెలిసిందిగా స్వేరు? దీని భావం ఏంటో కూడా తెలిసింది. ఇంకో పద్యానికి వెళ్దామా? కాని వాణి తోడ కలిసి మెలుగుచున్న, కాని వాణిగానే కాంతురవని, తాటి క్రింద పాలు త్రాగిన చందమో, విశ్వదాభిరామ వినురవేమ. నేను రావిత్తంలో పాడుకుందామా? కాని వాణి తోడ కలిసి మెలుగుచున్న,
కాని వాణిగానే కాంతురవని తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఇంకో 4వ పద్యానికి వెళ్దామా స్వేరోస్? అందరూ వినడానికి శ్రద్ధగా ఉన్నారా? సరే 4వ పద్యానికి వెళ్దాం. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. దీని రాగిత్తంలో పాడుకుందామా? ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. అందరికి అర్థమైంది కదా స్వేరోస్? హలో హలో స్వేరో. హలో స్వేరోస్, వాట్ ఇస్ యువర్ డౌట్? Subhashita, this is Hansika Sparrow from Tungaturti, Suryapet district, Sparrow. ఓకే స్వేరో. సుభాషితాలు అంటే అర్థం ఏమిటి Sparrow? సుభాషితాలు సుభాషితాలు అంటే మంచి మాటలు. సు అనగా మంచి, భాషితాలు అనగా మాటలు. ఇప్పుడు అర్థమైందా స్వేరో? ఓకే, మళ్ళీ చెప్పుకుందామా? ఇనుము విరిగేనేని ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అందం విన్నాక స్వేరో దీని భావం ఏంటో కూడా తెలుసు. ఇంకో పద్యం చెప్పుకుందామా? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? ఇంకో పద్యానికి వెళ్దాం. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదం బొనరించు సజ్జనులైన వారి కడకువైను వినయము నివ్య తెచ్చు నుర్వీనాద. ఇప్పుడు అర్థమైంది కదా స్వేరో? రాగయుత్తంలో పాడుకుందామా? ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదం బొనరించును సజ్జనులైన వారి కడకువైను వినయము నివ్య తెచ్చు నుర్వీనాద. ఈ పద్యం అందరు తెలిసింది కదా స్వేరో? ఇంకో పద్యానికి వెళ్దామా? శ్రద్ధగా ఉన్నారా అందరు వినడానికి? సరే ఇంకో పద్యానికి మనం వెళ్దాం. తనువును విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే ఎదిప. దీని రాగిత్తంలో పాడుకుందామా? తనువును విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే ఎదిప. అందరు విన్నారుగా స్వేరో? దీని భావం ఏంటో కూడా తెలుసు మనకి. ఇంకో పద్యానికి వెళ్దామా? అందరు శ్రద్ధగా ఉన్నారా? సరే ఇంకో పద్యానికి వెళ్దాం. సద్గోష్ఠి సిరియున సంగును సద్గోష్ఠియే కీర్తి బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియే యునగూర్చును సద్గోష్ఠియే పాపములను జంపు కుమార. దీన్ని మనం రాగితంలో పాడుకుందామా స్వేరోస్? సద్గోష్ఠియే సిరియున సంగును సద్గోష్ఠియే కీర్తి బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియే యునగూర్చును సద్గోష్ఠియే పాపములను జంపు కుమార. ఇది అర్థమైంది కదా స్వేరో? ఇంకో పద్యానికి వెళ్దామా? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? ఇంకో పద్యానికి వెళ్దాం. లావు గలవాని కంటేను భావింపగా నీతిపరుడు బలవంతుండవు గ్రావబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. దీని రాగయుత్తంలో పాడుకుందామా స్వేరో? లావు గలవాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండవు గ్రావబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఈ పద్యం మనం విన్నాం కదా స్వేరో? దీని భావం ఏంటో కూడా తెలుసు మనకి. ఇంకో పద్యం చెప్పుకుందామా స్వేరో? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? సరే ఇంకో పద్యానికి వెళ్దాం. ఇచ్చినదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులను మెచ్చునదే కైత వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుదను సుమతి. ఇప్పుడు రాయుత్తంలో పాడుకుందామా స్వేరో? ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులను మెచ్చునదే కైత వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుదను సుమతి. మళ్ళీ పాడుకుందామా? ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులను మెచ్చునదే కైత వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుదను సుమతి. ఇంకో పద్యం చెప్పుకుందామా స్వేరో? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? సరే ఇంకో పద్యానికి వెళ్దాం. మనం ముందుగా చదువుకుందాం. సిరిదా వచ్చిన వచ్చును
సరసంబగు నారికేల సలిలము భంగిన్ సిరిదాబోయిన బోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి. ఇప్పుడు దీన్ని రాగిత్తంలో పాడుకుందామా. సిరిదా వచ్చిన వచ్చును సరసంబగు నారికేల సలిలము భంగిన్ సిరిదాబోయిన బోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఈ భావం పద్యం విన్నారు కదా స్వేరో, భావం కూడా తెలుసు మనకి. ఇంకో పద్యానికి వెళ్దామా? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? సరే, ఇంకో పద్యానికి వెళ్దాం. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగున్ గనికల్ల నిజములెరిగిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. దీన్ని మనం పాట రాగిత్యంలో పాడుకుందామా స్వేరో? హలో స్వేరో, హలో స్వేరో. హలో వాట్స్ యువర్ నేమ్? నమస్తే. వాట్స్ యువర్ నమస్తే నేమ్? మణికంఠ. మణికంఠ. ఓకే స్వేరో, వాట్ ఇస్ యువర్ డౌట్? నువ్వు చాలా మంచిగా చెప్తున్నావు. థ్యాంక్ యూ స్వేరో. వాట్స్ యువర్ డౌట్ స్వేరో? ఓకే స్వేరో. హలో స్వేరో. హలో వాట్స్ యువర్ నేమ్ స్వేరో? రాజేశ్వరి. ఓకే స్వేరో, వాట్స్ యువర్ డౌట్? పద్యాలు బాగా పాడాలంటే ఏం చేయాలి? మనం పాడుతుంటే రాగం వృద్ధి చెందుతుంది. మొదటిసారిగా పాడితే రాగం వృద్ధి చెందుతుందా? మనం పాడుతుంటే రాగం వృద్ధి చెంది అలాగే పద్యాలు కూడా బాగా పాడగలుగుతాం. యువర్ డౌట్ క్లియర్ స్వేరో? ఓకే, ఇప్పుడు ఈ పద్యం చెప్పుకుందాం. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగున్ గనికల్ల నిజములెరిగిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. దీని భావం ఏంటో కూడా తెలుసు. దీని పాట రాగిత్యంలో పాడుకుందామా. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగున్ గనికల్ల నిజములెరిగిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. ఇప్పుడు ఈ పద్యం తెలిసింది కదా స్వేరో, దీని భావం ఏంటో కూడా తెలుసు. ఇంకో పద్యానికి వెళ్దామా స్వేరో? అందరు శ్రద్ధగా ఉన్నారా వినడానికి? సరే, ఇంకో పద్యానికి వెళ్దాం. ఇది చివరి పద్యం. అందరు చెప్పుకుందామా స్వేరో? ముందుగా చదువుకుందాం. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచును కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అందరు విన్నాం కదా స్వేరో? దీన్ని రాగిత్యంలో పాడుకుందామా. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం విన్నాం కదా స్వేరో? మనందరికీ దీని భావం ఏంటో కూడా తెలుసు. ఇంకో పద్యం విందామా స్వేరో? అందరికీ చదువు విషయంలో మనము పద్యం. హలో స్వేరో. హలో స్వేరో, వాట్స్ యువర్ నేమ్ స్వేరో? హలో హలో స్వేరో, వాట్స్ యువర్ నేమ్? దిస్ ఈస్ ప్రౌలికా ఫ్రమ్ రామాయంపేట్ స్వేరో. ఓకే స్వేరో, వాట్స్ యువర్ డౌట్ స్వేరో? స్వేరో, వాట్స్ యువర్ డౌట్? మీరు బాగా వివరిస్తున్నారు థ్యాంక్ యూ స్వేరో. మాకు ఒక పదానికి అర్థము తెలియదు. ఓకే స్వేరో, వాట్స్ యువర్ డౌట్ స్వేరో? నారికేలము అనగా దానికి అర్థము చెప్పు. నారికేలము అంటే కొబ్బరికాయ. స్వేరో, యువర్ డౌట్ ఈస్ క్లియర్? ఓకే, నారికేలము అంటే కొబ్బరికాయ. ఇప్పుడు మనం ఇవన్నీ విన్నాం కదా స్వేరో పద్యాలు. ఇంకొకటి చెప్పుకుందామా? చదువు గురించి చెప్పుకుందాం. చదువది ఎంత గలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరార్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చట బదునుగా మంచి కూర నలపాకము చేసినైన నందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఈ పద్యం విన్నారు కదా స్వేరో? దీని పాట రాగయుక్తంలో పాడుకుందామా. చదువది ఎంత గల్గినా
రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరార్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగా మంచి కూర నలపాకము చేసినైన నందు నింపొదెవడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఈ పద్యం విన్నాక స్వేరో దీని భావం తెలుసా? మనము చదువు ఎంత చదివినా కానీ అందులో ఏముండాలి? రసజ్ఞత అంటే మనకు తెలివి ఉండాలి. తెలివి ఉంటేనే మంచిగా చదవగలుగుతాం. కానీ హలో స్వేరో. హలో స్వేరో, వాట్స్ యువర్ నేమ్? My name is Soumya Sri. Which school Soumya Swero? Sri. Which school Swero? Fellow school. Okay, what's your doubt Swero? శతక ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. శతక సుధా. ఓకే, శతకం అంటే తెలుసా స్వేరో మీ అందరికీ? శతకం అంటే 100 లేక 100 పద్యాల గలవి శతకాలు అంటారు. శతకాలు సుధా అంటే మనకి ఎన్నో శతకాలు ఉన్నాయి. 100 కలిగితేనే వాటిని శతక సుధా అని అంటారు. అర్థమైందా స్వేరో? ఓకే ఓకే, ఇంత మంచి దీని ముగింపు ఏందో తెలుసుకుందామా? దీన్ని బట్టి మనము ఎంతో మంచి లక్షణాలని సాధించవచ్చు. మనము ఈ సుభాష పద్యాల వల్ల మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అందుకనే అందరు ఈ సుభాష పద్యాలు మంచిగా నేర్చుకొని మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్కి, అలాగే రామన్పేట్ వరుద్ధిని మేడంకి, అలాగే మా వరలక్ష్మి మేడం గారికి ఎంతో థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. బాయ్.